అదెలా సాధ్యం అపర్ణ? తను అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడున్నది వేరు, అక్కడున్నది వేరు. కానీ అసలు ఇందు ఎవరనేదే కనిపెట్టాలి. డాక్టర్, ఈ పేషెంట్ ఎవరు? ఈ పేషెంట్ పేరు ఇందు. బుల్లెట్ గాయం వల్ల కోమాలోకి వెళ్ళింది. మీరు అబద్ధం చెప్తున్నారు. తను ఇందు కాదు. ఇందాకి వేరే చోట నేను ఇందుని చూశాను. నిజం చెప్పండి, తనెవరు? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు మేడం. తను ఇందునే. అయినా పేషెంట్ని చూడాల్సిన టైం ఇది కాదు. విజిటింగ్ అవర్స్లో రండి. వెళ్ళండి. మీరు నిజం చెప్పేదాకా వెళ్ళను. నర్స్! ఎస్ డాక్టర్. వీళ్ళని బయటికి పంపించాయి. ప్లీజ్ మేడం, బయటికి వెళ్ళండి. ప్లీజ్ మేడం. హలో, చెప్పండి డాక్టర్. మీ డౌట్ నిజమే మేడం. అపర్ణ మా హాస్పిటల్కొచ్చి ఐసీయూలో ఉన్న పేషెంట్ ఎవరైనా అడిగింది. నేను చెప్పలేదు. థ్యాంక్ యూ డాక్టర్. అలాగే మేనేజ్ చేయండి. ఎక్కువ సస్టైన్ చేయడం నా వల్ల కాదు మేడం. మీరే ఏదో ఒకటి చేయండి. నాకు ప్రాబ్లం రాకుండా చూడండి. అలాగే డాక్టర్, యూ డోంట్ వరీ. అపర్ణ కెలకడం మొదలుపెట్టిందమ్మా. వెంటనే మనం చెక్ పెట్టాలి. అంటే ఇక్కడున్నదే ఇందు కాదు, అక్కడున్నదే ఇందు. కన్ఫర్మ్ మధు. అవును అపర్ణ, అందుకే వాళ్ళ మదర్ ఇందుని అంత సేఫ్గా టైంకి తీసుకెళ్ళింది. తన పోలికలతో ఉన్న మరొక అమ్మాయిని ఇక్కడ పెట్టి నాతో గేమ్స్ ఆడారన్నమాట. ఇక్కడ అక్కడ తనే ఉన్నట్టు నటించి నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూశారన్నమాట. ఎగ్జాక్ట్లీ అపర్ణ, మైండ్ గేమ్ ఆడారు. వాళ్ళ మైండ్ని బ్లాస్ట్ చేసే గేమ్ ఇప్పుడు నేను ఆడతా. ఆ నలుగురికి నరకం అంటే ఏంటో చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడున్న ఈ డమ్మీ ఇందు ఎవరో కనిపెట్టాలి. ఆ తర్వాత వాళ్ళ పని పట్టాలి. పద మధు. అది రే, అది అపర్ణ ఇక్కడ లేదు, హాస్పిటల్లో ఉంది. అపర్ణ లాగే మీరు కూడా భ్రమ పడుతున్నారు. లేదురా, ఇది దాని ప్లానే. మమ్మల్ని పిచ్చోళ్ళం చేయడానికి అది ఆడుతున్న నాటకం. మమ్మల్ని నమ్మరా. చాలక్క, అసలే అపర్ణకు అలా అయిందని నేను బాధపడుతుంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని కూడా సైకాట్రిస్ట్ చూపించి హాస్పిటల్లో అడ్మిట్ చేయించే పరిస్థితి తెచ్చుకోకండి. పిచ్చి దానికి కానీ మాకు కాదురా. అది నిజంగా వచ్చింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. అదిగో చూడు, 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 అక్కడ చూడు, చూడరా. అపర్ణ ఆగు. ఇప్పుడేమంటావురా? ఇప్పుడైనా నమ్ముతావు మమ్మల్ని? ఎవరు పిచ్చోళ్ళో అర్థమైందా నీకు ఇప్పుడు? అపర్ణ, నువ్వు హాస్పిటల్ నుంచి బయటికి ఎలా వచ్చావు? అంటే ఇప్పటిదాకా వీళ్ళు చెప్పిందంతా నువ్వు చేసావా? ఏం చెప్పారు అర్జున్? నేనేం చేశాను?
ఏం చేసావా? బాంబు పెట్టానని అబద్ధం చెప్పి మాతో మా వాడి ఫ్రెండ్స్ ని అవమానించలేదా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. బాంబ్ ఏంటి, అవమానం ఏంటి? ఎంత మోసం చేస్తున్నావే? ఏ పిచ్చిదానా, నటించింది చాలు, ప్లేట్ ఫిరాయించింది చాలు. నిన్ను అమ్మా, అసలు నువ్వు బయటికి ఎలా వచ్చా అపర్ణ? అది అది నేనే తీసుకొచ్చాను సార్. మీరెందుకు తీసుకొచ్చారు డాక్టర్? మీ మదరు సిస్టరు తీసుకురమ్మన్నారు సార్. ఓ అబద్ధం. అలా అలా మేమెప్పుడు చెప్పాం? డాక్టరు పేషెంట్ కలిసిపోయి నాటకాలు ఆడుతున్నారు. లేదు అర్జున్, మీ అక్కే నన్ను అక్కడ దాక్కోమంది. మీ అమ్మేమో ఎటు వెళ్ళొద్దు అని నువ్వు వచ్చి చూసేదాకా అక్కడే ఉండాలని చెప్పింది. నువ్వు నన్ను తిట్టిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలని ఇద్దరు చెప్పారు. ఉసి ఉసి, ఎందుకే అలా నంగనాచిలా మాట్లాడుతున్నా? నీకేం పోయే కాలు వచ్చిందే? నోరు ముయ్యండి. పెద్దవాళ్ళు అయిపోయారు. తన ఆరోగ్యం బాగోలేదన్న స్పృహ కూడా లేదా మీకు? ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇంకా తన్ని టార్చర్ చేస్తున్నారు? లేదురా, ఇది ఇది వద్దమ్మా, ఇంకేం చెప్పద్దు. దయచేసి ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దు. మళ్ళీ ఇలాంటి పనులు చేశారంటే మర్యాదగా ఉండదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అక్క. ఐఎమ్ సారీ డాక్టర్. మా వాళ్ళ తరపున నన్ను క్షమించండి. తనకి పూర్తిగా నయమయ్యే వరకు బయటికి తీసుకురాకండి, తీసుకువెళ్ళండి. అప్పు, అర్జున్, నేను వెళ్ళను. నేను నీ దగ్గరే ఉంటాను. వెళ్ళాలి అపర్ణ. నాకు నీ దగ్గరే బాగుంటుంది అర్జున్. అక్కడ హాస్పిటల్లో ఏం బాగాలేదు. నేను నీతోనే ఉంటాను అర్జున్. ప్లీజ్ ప్లీజ్ అర్జున్. డాక్టర్, తను నాతో ఉండడానికి 1 అవర్ పర్మిషన్ ఇవ్వగలరా? నో ప్రాబ్లం సార్. ఈరోజు పండగ కాబట్టి పర్మిషన్ ఉంటుంది. కాకపోతే నేను కూడా మీతో ఉండాలి. ష్యూర్ డాక్టర్, థ్యాంక్ యూ. పద డాక్టర్. మ్. ఇదేంటి ఇలా ప్లేట్ తిప్పేసింది? అసలు అది పిచ్చిదా మచ్చిదా? దానికి ఏ పిచ్చి లేదని మర్చిపోయావా? కావాలని మనకి షాక్ ఇస్తోంది. ముందు ముందు ఇంకేం చేస్తుందో. నన్ను పిచ్చిదాన్ని చేసిన నిన్ను పిచ్చిదాన్ని చేయాలనే ఈ ఇంజెక్షన్ని హాస్పిటల్ నుంచి తెచ్చాను. ఒక్కసారి పడిపించుకుంటావా ప్లీజ్? వద్దమ్మా, ప్లీజ్ వద్దు. అయితే నువ్వు పిచ్చిదానివి కాకుండా ఉండాలంటే నాకొక విషయం చెప్పాలి. హాస్పిటల్లో ఉన్నది ఇందు కాదు, ఇంకెవరు.